టాలీవుడ్ హీరో నాని శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ సినిమా ద ప్యారడైజ్. పోస్టర్తో పాన్ ఇండియా రేంజ్లో సినీ ప్రేక్షకులు మెప్పించిన ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఓటీటీ డీల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలొచ్చాయి. కేవలం గ్లిమ్స్తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తితో ఉన్నారని, కొన్ని మార్పులు చేయాలని కోరినట్లు వైరల్ అయ్యింది. ఆపై బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోవడం వల్ల ఈ సినిమాను ఆపేస్తున్నారని కథనాలొచ్చాయి. అయితే ఈ అంశంపై చిత్ర యూనిట్ గట్టిగానే రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు రూమర్స్ వైరల్ చేసేవారికి జోకర్స్తో పోలుస్తూ ఇలా చెప్పుకొచ్చారు. ద ప్యారడైజ్ ప్రాజెక్టుపై ఎలాంటి అనుమానాలొద్దు. మేము అనుకున్నట్లుగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నాం. దాన్ని మీరందరూ కూడా త్వరలో చూస్తారు. ఆ సమయం వరకు రూమర్స్తో కొందరు బతికేయవచ్చు. గజరాజు నడుస్తూ ఉంటే గజ్జి కుక్కలు అరుస్తాయి. ద ప్యారడైజ్ సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను మేము చాలా దగ్గరగా చూస్తూనే ఉన్నాము. ఆపై ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని కూడా గమనిస్తున్నాం. మేము ప్రేమ, ద్వేషాన్ని రెండూ తీసుకుంటాం. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగు పరిశ్రమలో ఉండే గొప్ప చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ ఉంటుంది. సినిమాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. ఫ్యాన్స్ అందరూ మెచ్చేలా ప్యారడైజ్ సినిమాతో నాని తిరిగి వస్తా అని మాట ఇస్తున్నామని ఒక చిత్ర యూనిట్ ఒక పోస్ట్ చేసింది. హిట్ 3 టీజర్లో మోస్ట్ వైలెంట్ ఆఫీసర్గా కనిపించిన నాని దానికి మించిన రేంజ్లో ద ప్యారడైజ్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వచ్చే సంవత్సరం మార్చి 26న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషల్లో ద ప్యారడైజ్ విడుదల కానుంది.